परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। शिर्डी साई वर्ति साई दिव्य कथा शिवुडे सद्गुरुवै शिरिडीलोन उन्न कथा भवुडे बांधवुडै भक्तुल ब्रोचिन सत्य कथा आ गुरुवे पुट्टपर्तिलो ఈశ్వరమ్మకు తనయుండై ఆ గురువే పుట్టపర్తిలో ఈశ్వరమ్మకు తనయుండై సత్యరూపుడై విశ్వమునే ప్రేమతో గెలిచిన మధుర కథ సత్యరూపుడై విశ్వమునే ప్రేమతో గెలిచిన మధుర కథ ఆ కథయే షిరిడీ సాయి वर्ति साई दिव्य कथा। ओके सूर्युडु ओके चंद्रुडु ओके गुरुवु ई लोकाना ओके कुलम्मु ओके मतम्मु सत्य साई निलयाना ओके सूर्युडु ओके चंद्रुडु ओके गुरुवु ई लोकाना ओके कुलम्मु ओके मतम्मु सत्य साई निलयाना భోగులు యోగులు జోగులు రోగులు స్వామి ప్రేమకు పాత్రులే భోగులు యోగులు జోగులు రోగులు స్వామి ప్రేమకు పాత్రులే దేశ విదేశము నేలే నేతలు స్వామి ఎదుట విద్యార్థులే దేశ విదేశము నేలే నేతలు స్వామి ఎదుట విద్యార్థులే ఏ భగవానుని పదములు సోకి భువనమి తరించుచున్నదో ఆ కథయే शिरडी साई वर्ति साई दिव्य कथा। शंकर ईश्वर परमेश्वर हर हर महादेव शंभो शंकर सांब सदाशिव हर हर महादेव गंगाधरेश्वर हे पाहि मां पन्नगसेन फणिभूषण हर हर महादेव शंभो शंकर ईश्वर हे गंगाधर गंगाधरेश्वराय नमः पशुपति पाहि मां। ఇక్కడ సాలగ్రామం ఉండాలి ఏది భవానీ వస్తున్నానక్క ఇక్కడ సాలగ్రామం ఉండాలి కదా ఏమైంది నువ్వేమైనా తీసావా లేదక్క ఇందాక ఇక్కడేగా చూసాం ఏమై ఉంటుంది ఆశ్చర్యంగా ఉంది సాలగ్రామం పరమ పవిత్రమైంది ఏమై ఉంటుంది ఒరే కృష్ణ పంచం ప్రకారం ఈ తెల్ల గోళీ నాదే ఒరే ఇది మంత్రం గోళీ దీన్ని తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టాలి లేకపోతే మా అమ్మ నన్ను తంతుంది నీ కిందాకే చెప్పాను గెలుచుకున్న గోళీ మళ్ళీ ఇవ్వనని ఇది నాదే ఇవ్వవన్నమాట ఇవ్వనంటే ఇవ్వను ఇస్తావా లేదా ఇవ్వనంటే ఇవ్వను 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 నేను ఇవ్వను అరే పిల్లలు దెబ్బలాడుకుంటున్నట్టున్నారు నేను చూస్తానండి ఇవ్వనంటే ఇవ్వను ఇవ్వనంటే ఇవ్వను ఇవ్వనంటే ఇవ్వను ఇస్తావా లేదా ఇవ్వనంటే ఇవ్వను ఇవ్వరా ఇవ్వనంటే ఇవ్వను ఇస్తావా లేదా ఆడుకోవడానికి వచ్చారా కొట్టుకోవడానికి వచ్చారా అమ్మా వీడు నా గోళీలు తీసుకొని ఇవ్వమంటే ఇవ్వనంటున్నాడు బాబు ఇచ్చే బాబు చూడమ్మా వాడి చేతిలో ఉన్నాయి ఏది చూపించు బాబు అమ్మో అది సాలగ్రామం గోళీ కాదు
ఏయ్, దీన్ని ఎందుకు తీసుకొచ్చావు? ఇది కనిపించడం లేదని కంగారు పడిపోతున్నాను. పూజకదంతా వెతుకుతున్నాను. బాబు, అది గోళీ కాదురా, పరమ పవిత్రమైంది శివలింగం. ఇవ్వమ్మా. ఇమ్మంటుంటే ఇచ్చేరా. ఇవ్వు. ఇమ్మంటుంటే ఇవ్వరా. ఇవ్వు. ఇమ్మని చెప్తున్నాను కదా. ఇవ్వు. అమ్మో, నోతరు 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 నోతరు. పవిత్రమైన శివలింగాన్ని ఎలా మింగేసి మలినం చేశాడు? ఇలాంటి విడ్డూరం ఎక్కడైనా ఉంటుందా? వీడితో సావాసం చేస్తే మన పిల్లలు కూడా ఇలాగే తయారవుతారు. పెంపకాలను బట్టి ప్రవర్తన. పదండి పదండి. అమ్మా, ఇలా ఎంతకాలం విచారంగా ఉంటావు? అంతా దైవ నిర్ణయమే కదా. చూసావా లీలావతి, నేను ఆయన పోయిన బాధ తట్టుకోలేక ఉన్నాను. రోజు రోజుకు ఈ బాబు ఇలా తయారవుతున్నాడు. అందరితో గొడవలు పెట్టుకుంటున్నాడు. వీడి పెంపగా ఎందుకో నాకు చాలా కష్టంగా ఉంది. ఈ బాబు ఆకతాయిగా తిరుగుతూ అందరి శాపాలు పడుతూ ఇక్కడ ఉండడం నాకెందుకో ఇష్టం లేదు. చూడపోతే దైవాంశం గల బిడ్డలా కనిపిస్తున్నాడు. మాటలు చేతలు మంచివే, కానీ సరైన దారి చూపించడానికి గురువు లేరు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటమ్మా ఆ నిర్ణయం? వెంకుశ ఆశ్రమంలో చేర్పిస్తే ఆ సత్పురుషుని శిష్యరికం చేసి తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. మనం ఏం చేసినా అన్ని ఆ భగవంతుని ఆదేశ ప్రకారమే జరుగుతుంది. ఆ దేవుడు ఈ బిడ్డని మాకు అడవిలో ప్రసాదించాడు. ఈ బిడ్డ భవిష్యత్తుకి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒక దారి చూపిస్తాడు. ఆత్మీయతకి అంతం లేదు, కానీ త్యాగానికి మించిన తృప్తి ఏదీ లేదు. అందుకే వియోగ బాధ కన్నా ప్రయోజకుడు అవుతాడన్న ఆశ నన్ను ఆదేశిస్తుంది. అమ్మా, మీ ఆలోచనలో కూడా నిజం ఉంది. మీ సంకల్పమే ఆ దైవ సంకల్పం. అలాగే చెయ్యండి. బాబుని రేపే వెంకుశాశ్రమానికి తీసుకెళ్తాను. అలాంటి పరిస్థితుల్లో బాబుని పెంచడం కష్టం అనిపించిన పటేలు భార్య మన్మాడ్లో ఉన్న వెంకుశ ఆశ్రమంలో బాబుని చేర్పించడానికి నిర్ణయించుకుంది. శిష్యులారా, ఈ వెంకుశ ఆశ్రమం వేదములను, ఉపనిషత్తులను, పురాణేతిహాసాలను శిష్యులకు ఉపదేశించే ఆధ్యాత్మిక నిలయం. అది మీ అందరికీ తెలిసినది. నియమనిష్టలు, క్రమశిక్షణ మీ మనస్సులను నిర్మలంగా చేసి
మీ జీవితాలను దైవపథం వైపు నడిపిస్తాయి. ఎప్పటికప్పుడు వేదాంత విషయాలను మీకు ఉపదేశిస్తున్నాను. ఈరోజు సూర్య నమస్కారాలను మీ చేత చేయిస్తాను. అందరూ ఏకాగ్రతతో మంత్రోచ్చారణ చెయ్యాలి. అమ్మా, నువ్వు చెప్పావే అదేనా వెంకుసా ఆశ్రమం? అవును నాన్న, చూసావా ఎంత అందంగా ఉందో? అదిగో అక్కడున్నారే, ఆయనేనా వెంకుసా గారు? అవును బాబు, ఆయనే. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం మిత్ర రవి సూర్య భాను ఖగపూష్ణ హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్రార్క భాస్కరః. సవిత్రార్క భాస్కరః. మంచిది. ఇప్పుడు మీరు వెళ్ళి ఆదిత్య హృదయం పఠించండి. ఆదిత్య హృదయం యొక్క విశిష్టతను తర్వాత చెప్తాను. వెళ్ళండి. వెళ్ళండి. రా బాబా, రా. రా బాబా, రా. 10 సంవత్సరాలుగా నీ కోసం ఎదురు చూస్తున్నాను. రా బాబా, రా. రా తల్లి, రా బాబా, రా. చూడు తల్లి, ఇన్ని సంవత్సరాలుగా ఈ బాలునికి సేవ చేసే అదృష్టం నీకు మాత్రమే లభించింది. అది నీ పూర్వజన్మ సుకృతం. నీ జన్మ ధన్యమైనది. ఈ బాలుడు మానవ రూపంలో ఉన్న దేవుడు. ఇతని రాకతో ఈ ఆశ్రమం కూడా పావనమైనది. అవును స్వామి, ఈ బాలుడు అందరిలా సామాన్యుడు కాదని నాకు తెలుసు. అందుకే పవిత్రమైన మీ ఆశ్రమంలో ఈ బాలుని గురుకుల వాసంలో ఉంచాలనుకుని తీసుకొచ్చాను. ఆ శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుని శిష్యరికం చేసినట్టే ఈ బాలుడు మీ శిష్యరికం చేస్తే అతనికే మంచిది. అందుకే స్వామి, మమకారం ప్రేమ నన్ను ఒకవైపు కృంగతీసిన జగత్తుకే వెలుగునిచ్చే సూర్యుణ్ణి ఇంట్లో దాచుకోకూడదని ఇక్కడికి తీసుకొచ్చాను. స్వామి, మీరు అనుగ్రహించి ఈ బాలుని మీ శిష్యునిగా స్వీకరించాలని ప్రాధేయపడుతున్నాను స్వామి. తప్పకుండా ఈ బాలుని నేను స్వీకరిస్తున్నాను తల్లి. శంకరుని తల్లి తన బిడ్డ తన నుంచి దూరం అవుతున్నాడని తెలిసి ఆవేదన పడినా విశ్వమాత సేవ కోసం జన్మించిన కారణజన్ముడని తెలుసుకుని తన మనస్సును తానే ఓదార్చుకున్నది. ఆమె శంకరుని కన్న తల్లి. కానీ ఈ బాలుడు మీ కన్నబిడ్డ కాకపోయినా ఇతని మీద మీరు చూపించిన వాత్సల్యం ఎంతో ఉన్నతమైనది. మీరు నిర్భయంగా నిశ్చింతగా సంతోషంగా వెళ్ళిరండి. ఇక నుంచి ఈ బాబా ఈ ఆశ్రమవాసి. సంతోషం స్వామి,
సంతోషం. రా బాబు. ఆశ్రమంలో గురువులు బోధించిన విషయాలన్నీ జాగ్రత్తగా విని నేర్చుకోవాలి సుమా. బుద్ధిగా ఉండాలి. నే వెళ్ళరానా? స్వామి, నేను సెలవు తీసుకుంటాను. నన్ను అనుగ్రహించండి. అలాగే తల్లి. బాబా, ఇటురా. శిష్యులారా, ఈ శిష్యుడు కూడా మన ఆశ్రమంలో సేవ చేయడానికై వచ్చాడు. ఇతను కూడా మీలో ఒకడు. ఇతని పేరు బాబా. ఇతనికి ఆశ్రమవాసం గురించి అన్నీ మీరే చెప్పాలి. అన్ని విధాలా ఇతనికి సహకరించాలి. ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే గురుదేవా. బాబా ఇట్రా. బాబా ఇటు. బాబా, ఈ పెట్టె పట్టుకొని మాతో పాటురా. బాబా రా.